నమస్తే. ఈవీఎంలకు సంబంధించి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు రాసినటువంటి ఒక ఆర్టికల్ చూసిన తర్వాత ఎందుకో ఈ ఈవీఎంల విషయం ఆంధ్రప్రదేశ్లో రాజుకుంటుందని చెప్పి దీన్ని డైవర్ట్ చేయడానికి ఏమన్నా వీళ్ళు కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారి ఇష్యూ తెర మీదకి తెచ్చారేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కామెంట్ చేసింది ఒక అనలిస్ట్ అయితే తన సాక్షి మీడియా మీద, సాక్షిలో ఉన్న జర్నలిస్ట్ మీద ఎక్కువగా ఫోకస్ దాన్ ద వన్ హూ యాక్చువల్లీ మేడ్ దట్ కామెంట్. అతని మీద ఎక్కువగా ఇతని మీద టార్గెట్ చేసి బాగా ఇప్పుడు కమాన్ అతను చేసింది ఒక అభ్యంతరకరమైన పదమైనప్పుడు దాని సాధ్యమైన వరకు మీరు దాన్ని అవాయిడ్ చేయాలి. కానీ దాన్నే పదే పదే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళే తిప్పి వాళ్ళే దాన్ని గబ్బు చేసి వాళ్ళే అంటే ఆ పదాలు మనం చెప్పడానికి కూడా వినటానికి కూడా మంచిగా లేనటువంటి పదాల మీద ఇంత రాద్ధాంతం చేస్తే అది పెద్ద పెరుగుతాయి తప్ప తగ్గవు కదండి. సరే వీళ్ళు ఈ యొక్క ఈవీఎంల విషయం అక్కడెక్కడో రాహుల్ గాంధీ మహారాష్ట్ర మీద చేసిన ఒక కామెంట్ని ఒక రీసెర్చ్ని బేస్ చేసుకొని గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశాడు. ఆయన వెరీ బ్యూటిఫుల్ ఆర్టికల్ అంటే తన అభిప్రాయం తను రీసెర్చ్ చేసేసాడు ఆయన నియోజకవర్గంలో జరిగిన దాని గురించి. ఇప్పుడు ఈయన చేశాడు, గడికోట శ్రీకాంత్ చేశాడు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి మిగతా వాళ్ళు మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో చేస్తే ఎక్కడ దొరుకుతామని అనుకున్నారేమో, మనకైతే తెలీదు. డైవర్ట్ చేశారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు చేసే వాళ్ళకి అంత సీన్ లేదు, వాళ్ళు చేయలేరు. అది హై లెవెల్ వ్యవస్థలు జరిగితే తప్ప, ఒకవేళ ఈవీఎం మ్యానిపులేషన్ అనేది జరిగి ఉంటే అది వీళ్ళు చేశారని మనం అంటే హై లెవెల్లో ఇన్వాల్వ్ అయితే తప్ప అది జరగదు. అది సో బట్ వీళ్ళు సరే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఏం రాశారో దాని గురించి మాట్లాడుతున్నాను. ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం. ప్రతి నియోజకవర్గంలో సగటున 26,000 ఓట్లు పెరిగాయి. సగటున 26,000 ఓట్లు అంటే ఎగ్జాక్ట్గా మహారాష్ట్రలో కూడా ఇంచుమించుగా అన్ని ఓట్లే పెరిగాయి. ఇదే అభ్యర్థులు గెలుపోవటంను ప్రభావితం చేసింది. మహారాష్ట్ర తరహాలోనూ ఏపీలోనూ మాయాజాలం జరిగింది అని గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక ఆర్టికల్ రాశారు. ఎక్స్ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్ పిఎస్ శర్మ ఉద్ఘాటన. ఆయనది ఈయన రాశారు. అధికంగా పోలైన ఓట్లన్నీ టీడీపీకే ఎలా పడతాయి, ఇది సాధ్యమేనా అంటూ ఎక్స్ వేదిక నిలదీసిన మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. కరెక్టే కదా. రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం చోటు చేసుకుందన్న చర్చ మరోసారి ఊపందుకుంది. మహారాష్ట్ర ఈవీఎంల మాయాజాలం వల్లే బీజేపీ గెలిచిందని, వచ్చే ఎన్నికల్లో బీహార్లోనూ ఇదే రీతిలో గెలిచేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుందని కాంగ్రెస్ నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆంగ్ల పత్రిక రాసిన వ్యాసంలో ఆరోపించారు. ఈ వ్యాసాన్ని ఉటంకిస్తూ మహారాష్ట్ర తరహాలోని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలం కూటమితో గెలిచిందంటూ ఎక్స్ వేదిక రిటైర్డ్ ఐఏఎస్ పివిఎస్ శర్మ ఉద్ఘాటించారు. దాని మీద నేను ఆల్రెడీ వీడియో కూడా మాట్లాడాను. రిటైర్డ్ ఐఏఎస్ పిఎస్ శర్మ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో 2024 మేలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకు 68.12% ఓట్లు పోలైన ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత 81.86% ఓట్లు పోలైన తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం అంటే తొలుత ప్రకటించిన దానికి చివరిసారికి ప్రకటించిన దానికి పోలింగ్ 13.74% ఎక్కువైంది. దీనివల్ల 46 లక్షల ఓట్లు అధికంగా పోలాయి. అంటే సగటున ఒక్క నియోజకవర్గాన్ని 26,000 ఓట్లు అధికంగా పోలయ్యాయి. చివరిలో పెరిగిన పోలింగ్ శాతమే అభ్యర్థుల గెలుపోటును ప్రభావితం చేసిందంటూ తన ఎక్స్ ఖాతాలో పివిఎస్ శర్మ ఆదివారం కొండబద్దలు కొట్టారు. గడికోట శ్రీకాంత్ గారు రాసింది ఇది. వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. నేను ప్రాతినిధ్యం వహించి పోటీ చేసిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికల్లో జరిగిన తీరు, పోలింగ్ సరళి తదితర అంశాలను, గణాంకాలను పరిశీలిస్తే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024 జరిగిన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను పరిశీలిస్తే 2012, 2014, 2019 ఎన్నికల్లో 62,000 నుంచి 66,000 ఓట్లు టీడీపీకి వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 92,000 నుంచి 98,000 ఓట్లు వచ్చాయి. 2014తో పోలిస్తే 2019లో పోలైన ఓట్లు పెరగడం కేవలం 200 మాత్రమే. 2019తో పోలిస్తే 2024లో 30,000 ఓట్లు అధికంగా పోలయ్యాయి. చూడండి, 30,000 పెరిగాయి. గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ చూడలేదు. కానీ
2024లో వైఎస్ఆర్సీపీకి 95,000 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల ఫలితాలను చూస్తే వైఎస్ఆర్సీపీ ఓట్లు అలాగే ఉన్నాయి. అండ్ ఆయనకి ఆయన ఓట్లు పడ్డాయి. కానీ టీడీపీకి మాత్రం 96 ఓట్లు ఎలా వచ్చాయి అంటే 2019తో పోలిస్తే 2024లో అధికంగా పోలైన 30,000 ఓట్లు కూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతుంది. అంటే కొత్తగా యాడ్ అయిన 30,000 ఓట్లు యాజ్ ఇట్ ఈస్కి తీసుకెళ్ళి టీడీపీకి పడే ఛాన్స్ ఉందా అని అనుమానం. ఇదే క్వశ్చన్ కదా రాహుల్ గాంధీ అడిగింది అక్కడ సెంట్రల్లో. అధికంగా ఇది సాధ్యమేనా, ఇది నమ్మశక్యమేనా అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎక్స్లో ప్రశ్నించారు. ఇప్పుడు ఇది నిన్న జరిగింది, ఇది సెన్సేషన్ అవుతుంది. ఇది సెన్సేషన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ అరెస్ట్, ఇది ఏదైనా ఒక సెన్సేషన్ వచ్చినప్పుడు వాళ్ళందరూ లిస్టులో పెట్టుకున్నట్టున్నారు. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని అరెస్ట్ చేస్తే డైవర్ట్ అవుతారు, అంతే కదా. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, సాక్షి మీడియాకి సంబంధించిన కొమ్మినేని శ్రీనివాసరావు గారి పాత్ర ఏం లేదు దాంట్లో. ఒక అనలిస్ట్ అన్నాడండి, తను నోరుజారు అన్నాడా, ఇంటెన్షనల్గా అన్నాడా, లేకపోతే ప్రిపేర్డ్గా అన్నాడా అనేది ఇట్స్ ప్యూర్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎన్ అనలిస్ట్. ఇప్పుడు ఎవరో పిలుస్తారు టీవీ ఛానల్ పిలిచి మాట్లాడమంటారు. మాట్లాడిన తర్వాత వాళ్ళే ట్రోలింగ్ చేస్తారు. ఎవరైతే పిలుస్తారో వాళ్ళే ట్రోలింగ్ చేస్తారు. ఇప్పుడు ఆ కేఏ పాల్ లాంటి వాళ్ళు చాలామందిని పిలిచి కేఏ పాల్ మాట్లాడినటువంటి కొన్ని క్లిప్ని వాళ్ళే, సంచలనం మాట్లాడినటువంటి కేఏ పాల్ని వాళ్ళే తిప్పుతారు. అర్థమైందా? టీవీ ఛానల్ అంటే టీవీ ఛానల్ బాధ్యత లేదు కదా. ఇప్పుడు మీ టీవీ ఛానల్కి వచ్చి మిమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. చాలామంది అనలిస్టులు, జర్నలిస్టులు ఒక టీవీ ఛానల్కి వచ్చి ఆ టీవీ ఛానల్ను తిడతారు. అక్కడ నేషనల్ మీడియాలో అతను ఉన్నాడు కదా, అతని పేరు ఏదో ఉండే, ఓకే, రిపబ్లిక్ టీవీ. ఆ రిపబ్లిక్ టీవీలో ఆయన ఎప్పుడు గొడవపడుతూ ఉంటాడు అందరితో. అతను చాలామంది తిట్టినారు కూడా అదే టీవీ ఛానల్లోకి వచ్చి. ఇప్పుడు అతను కంట్రోల్ చేయలేడు కదండి. వెన్ యూ ఇన్వైట్ ఎ గెస్ట్ ఫర్ స్పీకింగ్, దట్ ఈస్ ప్యూర్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గెస్ట్. వీళ్ళోని ఛానల్ మాత్రమే, ఒక యూట్యూబ్ ఛానల్ లాంటిది, ఒక టీవీ ఛానల్ అది యూట్యూబ్ ఛానల్ లాంటిదే. ఎవరో వచ్చి నేను మాట్లాడతానండి, నీ లైవ్లోకి వచ్చినప్పుడు ఆ బాధ్యత లైవ్ ఇచ్చిన వాళ్ళది ఉండదండి, మాట్లాడిన వాళ్ళు ఉండింది. సో బట్ ఈయన స్పెసిఫిక్గా టార్గెట్ పెట్టుకొని మీరు అతను డైవర్ట్ చేశారు. అది డైవర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. మోరోవర్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నేను మార్నింగ్ మాట్లాడింది దీని విషయం. ఎస్సీ ఎస్టీ కేసు అలా పెడతారండి దానికి. ఓకే, అక్కడ ఎవరినో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎస్సీ ఎస్టీల మీద అతనికి కోపం లేదు కదా. టెక్నికల్గా మాట్లాడితే ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు టార్గెట్ చేసి అన్నారనుకోండి, ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసి అన్నారనుకోండి, తెలుగుదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీని ఎందుకు అంటారండి? వాళ్ళ టార్గెట్ ఎవరెవరు కొట్టుకుంటున్నారు? జగన్ గారు వర్సెస్ టీడీపీ గొడవ జరుగుతుంది, లోకేష్ వర్సెస్ జగన్ గారు గొడవ జరిగింది, లేదంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ గొడవ, లేదంటే వైసీపీలో ఉన్న రెడ్లు వర్సెస్ అక్కడ ఉన్నటువంటి కమ్మలకు గొడవ జరిగింది. మీకు గొడవ జరిగినప్పుడు ఇది ఎస్సీలని పిలిచి ఇది మిమ్మల్ని తిట్టాడరా, మీరు వెళ్ళి కేసు పెట్టండి అని చెప్పి వాళ్ళు ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారట. మా వాళ్ళది ఏముందండి, అదే ఏముంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా మా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, టీడీపీలో మా వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, ఎక్కడ గొడవ జరిగినా మా వాళ్ళ చేతనే కంప్లైంట్ చేస్తారు. అది వాళ్ళు అలా చేయబట్టే కదా వాళ్ళకింత పని చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తే చేయబట్టే కదా వీళ్ళు ఇంకా రాజ్యాధికారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీకు రాజ్యాధికారం కావాలంటే రాజ్యాధికారం కోసం కొట్లాడంటారంటే పార్టీలు ఏం చెప్తే అది చెప్పినట్టు మీరు కనీసం ఎస్సీ ఎస్టీనైనా వదలరా, యాక్ట్నైనా వదలరా. కనీసం ఎస్సీ ఎస్టీ యాక్ట్ అయినా సరే మనుషుల్ని ఎట్లా బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. దళిత కులాలకు సంబంధించిన వాళ్ళని కనీసం ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కూడా బానిసత్వంలోకి తీసుకెళ్ళి మీకు అనుకూలంగా మార్చుకొని మిమ్మల్ని కొట్టినప్పుడల్లా నీ డ్రైవర్ చేతనో నీ కూలి పని చేసేవాడు చేతను తీసుకొచ్చి కేసులు పెట్టించి దాని మీద బేస్ చేసుకొని కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి వదిలేయండి. ఎస్సీ ఎస్టీ మీరు కొట్టుకోండి. ఎస్సీ ఎస్టీ కేసు మాత్రం దయచేసి మీరు మిస్యూజ్ చేయకుండా నేను గతంలోనే చెప్పాను. ఇంకొకసారి నా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఎందుకంటే జెన్యూన్గా ఇబ్బంది పడ్డటువంటి ఎస్సీలకు అన్యాయం జరిగిద్ది మీరు దీనికి మిస్యూజ్ చేశారంటే. అది నా ఉద్దేశం. ఓకే, సో ఇంకొకసారి నేను చెప్పేది ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయకుండా ఉండాల్సిందని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే అతని పాత్ర లేదు దాంట్లో. అతను ఓన్లీ హోస్ట్ కెనాట్ కంట్రోల్ వాట్ ది గెస్ట్ విల్ స్పీక్, ఎస్పెషల్లీ లైవ్. పోనీ వాళ్ళు ఏమైనా ఎడిటెడ్ వీడియో అనుకోండి అండి,
ఎడిటింగ్ చేసే వీడియో అనుకోండి, సార్ కనీసం నువ్వు ఎడిట్ చేసేటప్పుడు నువ్వు తీసేయాలి కదా అనుకోవచ్చు, అది లైవ్ కదా, అది లైవ్లో గెస్ట్ని పిలిచినప్పుడు గెస్ట్ ఏం మాట్లాడుతాను వాళ్ళు కంట్రోల్ చేయలేరండి. దాన్ని బట్టి మీరు ఆయన అరెస్ట్ చేశారు, సరే చేశారు, SC/ST ఎందుకు పెట్టారు, అది నా బాధ. ఓకే, అదొకటి. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇది గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన నియోజకవర్గం లెక్కలు బయటికి తీశాడు, డైవర్ట్ చేయడానికి చేస్తున్నారేమో నా ఉద్దేశం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అక్కడ టీడీపీ మీద మాకేం కోపం లేదు, అలాగని జనసేన మీద కోపం లేదు, భారతీయ జనతా పార్టీ మీద కోపం లేదు. ఎవరైతే కోపం ఎవరి మీద అంటే ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే కూలీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారో వాళ్ళు ఎవరో మాకు తెలియదు కాబట్టి మీరు అందరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి మీ నియోజకవర్గాల్లో శ్రీకాంత్ రెడ్డి గారు బయటపెట్టినట్టు అందరు బయటపెట్టాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, నమస్కారం.